నమస్కారం, గుడ్ ఈవినింగ్, హలో అండ్ వెల్కమ్ టు సుమా అడ్డా. అస్సలు తగ్గేదేలే. మనం ఎప్పుడు చూడనటువంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో, కట్టిపడేసేటువంటి స్టోరీతో గ్రిప్పింగ్ గా మన ముందుకు తీసుకొస్తున్నటువంటి సినిమా విరాజీ. సో లెట్స్ వెల్కమ్ అవర్ హీరో వరుణ్ సందేశ్, అలాగే కుశాలిని, ప్రమోదిని, అపర్ణదేవి, వైవ రాఘవ అండ్ నూకరాజు. Varun Sandesh, this is you. My next movie Viraji promotions ki itla helte inka I felt that it will reach more people. Wow. And that's so superb. అవును, నువ్వేం చేసావు ఈ సినిమాలో? ముఖేష్ కానీ నీ గుట్కా పాన్ తంబాకు పోతావు. ఎన్నిసార్లు చెప్పాలి అసలు అవన్నీ మానేసుకోమని చెప్పి? ఈ సినిమాలో మా ఆవిడ కూడా చేసింది. అవునా? ఆవిడెవరు? 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. అండ్ ఇది ఒక థ్రిల్లర్ సబ్జెక్ట్ అని విన్నాను. థ్రిల్లర్ విత్ కొంచెం డ్రామా. సో రాఘవ, మీ క్యారెక్టర్ ఏంటి ఇందులో? ఇందులో మేము కూపన్ కపుల్ అక్క. కూపన్ కపుల్? జీవితం అంతా కూపన్స్ మీద డిపెండ్ అయ్యే కపుల్. ఇలా కూడా ఉంటున్నారా ఈ మధ్య? అండ్ మీరేంటి? నేను డాక్టర్ సుధా. డాక్టర్. యా, మీరు ఇప్పటి వరకు ఎన్ని డాక్టర్ పాత్రలు పోషించుంటారు సినిమాల్లో? ఒక 2-3 చేసి ఉండొచ్చు. మీరు? స్టాండప్ కమెడియన్. అవును, ఇది ఒక థ్రిల్లర్ సినిమా అని నేను విన్నాను. మరి ఇందులో ఎవరి హత్య జరుగుతుంది? నన్ను అడిగితే నూకరాజు నేసేస్తే పని అయిపోతా. సరే, ఎందుకు వచ్చావు ఈ టీమ్ తో? బేసిక్ గా విరాజీ టైటిల్ ఉంది కదక్క, అది మా లవర్ నేమ్. అది నేను అడుగుదామని చెప్పి ఇక్కడికి వచ్చా ఈ రోజు. సరే, ఎలాగో వచ్చావు కానీ ఇవన్నీ పట్టుకురా. వాళ్ళకి ఎవరెవరికి ఏమేం కావాలో ఇచ్చేసి రాపు. ఆ ఎల్లో కలర్ అమ్మాయికి నేను కావాలంట. ఒకసారి క్లోజ్ అప్ పెట్టండి. ఈయనకి బంగారు పన్ను ఉంది. ఓ మై గాడ్. సిల్వర్. సిల్వర్ అది? బడ్జెట్ ప్రాబ్లం. కంగ్రాట్స్. మంచి సినిమా, ఏదో మీకు మంచిగా సక్సెస్ అవ్వాలని. ఓకే, ఇది కూడా పట్టుకుని అటు వెళ్ళి వాళ్ళందరికి ఇచ్చేసారు. ఓకే, సో వెల్కమ్ టు ద షో. విరాజీ గురించి మరిన్ని డీటెయిల్స్ మేము త్రూ ద షో కనుక్కుంటాము. వరుణ్, మీరు, అపర్ణ అండ్ కుశాల్ని, మీరు ముగ్గురు అటు వెళ్ళిపోండి. నువ్వు వీళ్ళని తీసుకొని వెళ్ళు. సో మీరు చాక్లెట్ టీమ్, మీరేమో బిస్కెట్ టీమ్. అంటే నేను బిస్కెట్ లో ఉన్నాను. కాదు, నువ్వు బిస్కెట్ అవుతావని. ఈ అమ్మాయి స్టాండప్ కామెడియన్ అనింది. అడగండి, ఒక జోక్ అడగండి. ఒక జోక్ చెప్పమ్మా. అక్కని అక్క అని ఎందుకంటారు? అక్కన అక్క ఎందుకంటారు? అట్టిపండి తొక్క అనలేం కాబట్టి. నాయి కూడా ఇలాంటి జోక్సే. మీరు చెప్పండి, అన్నయ్య అని ఎందుకంటారు? వదిన అనలేం కాబట్టి. కాదు, అన్నయ్య అనకపోతే కొడతాడు కాబట్టి. దోమని దోమ అని ఎందుకు పిలవలేము చెప్పు? నేను చెప్పిన కాట్లకి నాకు గొడవ అయింది. ఇలాంటి వాళ్ళ వల్లే మన తెలుగులో ఉండేటువంటి జోక్ స్టాండర్డ్ బాగా పడిపోయింది.